శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. సత్యబాబు గారు, పాలకొండ నుంచి మిమ్మల్ని అయితే జనసేన పార్టీ మెంబర్ అయితే గుర్తించి మీకైతే డైరెక్షన్ పదవి అయితే ఇచ్చారు. గతంలో చూసుకుంటే మీరు హైదరాబాద్ లో టీ స్టాల్ నడుపుకుంటూ కష్టపడి అయితే వచ్చారు. జనసేన సిద్ధాంతాల నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు. మిమ్మల్ని గుర్తించి అయితే మీకు ఇప్పుడైతే పదవి అయితే ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ చాలా నిజంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఒక సామాన్యుడిని రాజకీయాల్లో తీసుకొచ్చి సామాన్యుడిని చేత రాజకీయం చేపిస్తున్నాయని పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా మాలాంటి వ్యక్తుల్ని ఈరోజు గుర్తించి మరి ఈరోజు తూర్పు కాపు రాష్ట్ర డైరెక్టర్గా మమ్మల్ని నిర్మించడం, మరి అక్కడే ఆయన ఒక నిబద్ధత ఆలోచన మనము అర్థం చేసుకోవాలి. సామాన్యత ఏదైతే నేను రాజకీయం చేస్తున్నాడో అది నిజం చేశారు. మరి ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు ఖచ్చితంగా మేము తూచ తప్పకుండా మా పైన నమ్మకంతో ఏదైతే ఇచ్చారో ఆ పదవిని ఖచ్చితంగా మేము ప్రజలకి చేరువయ్యే విధంగా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గత పాలనలో మీ వర్గానికి ఎటువంటి న్యాయం జరిగింది, ఇంకా ఏం జరగాలి? ఎప్పుడు కూడా మా తూర్పు కాపులకి గతంలో జరిగింది, అంతకుముందు కూడా అన్యాయం జరిగింది. తూర్పు కాపులు ఓటు బ్యాంక్ రూపంలో ఓడుకున్నారు తప్ప తూర్పు కాపులకి ఇంతవరకు ఎటువంటి ప్రాధాన్యత మరి ఇవ్వలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మరి మా యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తూర్పు కాపులకి ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నేను అమలు చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో తూర్పు కాపులకి న్యాయం జరుగుద్దని మేమందరం కూడా చాలా నమ్మకంగా ఉన్నాం. కళ్యాణ్ గారు మీ మీద నమ్మకం పెట్టుకొని మీకైతే పోస్ట్ అయితే అప్పగిచ్చారు. మీరు ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉండాలనుకుంటున్నారు? ఆయన మా పైన నమ్మకంతో పదవి ఇచ్చినందుకు ఆయనకి మేము కృతజ్ఞతగా, ఆయన ఎనీ టైం మేము ప్రజలకు మేము అండదండలుగా ఎనీ టైం మేము వాళ్ళకు అందుబాటులో ఉంటామని మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము తూచ తప్పకుండా ఖచ్చితంగా ప్రజలకు దగ్గరగా ఉండి వారి యొక్క సమస్యలు మేము తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పేదవాడు కూడా రాజకీయంలో రాణించవచ్చు అనేది మీరే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు కదా. మరి నేను హైదరాబాద్లో టీ స్టాల్ నడిపించుకున్న నన్ను ఈరోజు పాలకొండ తీసుకొచ్చి ఒక దశాబ్ద కాలంగా పార్టీ కోసం పనిచేసి మరి ఈరోజు నన్ను గుర్తించి మరి ఈరోజు తూర్పు కాపు డైరెక్టర్గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులుగా మరి నాకు ఇచ్చారంటే ఖచ్చితంగా మరి ఆయన నిబద్ధత గల నాయకుడని మనం అందరం అనుకోవాల్సిందే కదా. అది ఓకే, థ్యాంక్ యూ.